ఒక ఎమర్జెన్సీ ఆపరేషన్ కోసం నువ్వు అండర్ కవర్ స్పైగా మారాలి. ఇప్పటికి 10 రోజులైంది, కానీ థియేటర్స్ లో ఇంకా అదే గోల, అదే హంగామా. కింగ్డమ్ అనేది సినిమా కాదు, ఇది ఫ్యాన్స్ కి ఒక జాతర. ఒక సినిమా రికార్డ్ కొట్టాలి అంటే డే 1 కి బాగా రావాలి, కానీ కింగ్డమ్ డే 10 కి కూడా డే 1 రేంజ్ లోనే వసూలు కొడుతున్నాడు. డే 10 కి ఏపీ అండ్ తెలంగాణలో 6.2 కోట్ల షేర్. ఇది నార్మల్ కాదు బాస్. సెకండ్ వీక్ లో కలెక్షన్స్ ఇలా స్ట్రాంగ్ గా ఉండడం అంటే రిపీట్ ఆడియన్స్ ప్లస్ మౌత్ టాక్ బలంగా ఉన్నాయన్నమాట. ఇప్పటికి మొత్తం ఏపీ అండ్ తెలంగాణ షేర్ 90 కోట్లకు పైగా, అలాగే గ్రాస్ 150 కోట్లకు పైగా వచ్చింది. డే 10 కి కూడా 150K అంటే తెలుగు సినిమా ఓవర్సీస్ లో ఇంకా టాప్ 5 లో రన్ అవుతోంది. టోటల్ యుఎస్ఏ గ్రాస్ 4.7 మిలియన్ అంటే 39 కోట్లకు పైగానే. గల్ఫ్ లో కూడా ఇంకా స్టడీగా ఉంది. ఆస్ట్రేలియాలో డే 10 కి కూడా స్క్రీన్స్ మెయింటైన్ అవుతున్నాయి. ఒకసారి వరల్డ్ వైడ్ టోటల్స్ గనక చూసుకుంటే వరల్డ్ వైడ్ గ్రాస్ 212 కోట్లు, వరల్డ్ వైడ్ షేర్ 118.5 కోట్లు. అంటే ఇది 200 కోట్లు దాటేసిన 2025 లో మొదటి తెలుగు సినిమా. డే 10 కి కూడా థియేటర్స్ లో సీట్ ఆక్యుపెన్సీ 65% పైగా ఉంది. మల్టీప్లెక్స్ లో ఫ్యామిలీస్ రిపీట్ వాచ్ కి వెళ్తున్నారు. మాస్ సెంటర్స్ లో ఫ్యాన్స్ విజిల్స్, కట్అవుట్, మిల్క్ అభిషేకం ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఈ సినిమాకి హైప్ ముందు మాత్రమే కాదు, రిలీజ్ అయ్యాక కూడా పెరుగుతూనే ఉంది. ఇక ఇప్పుడు బ్లాక్ బస్టర్ మూవీస్ తో కంపేర్ చేస్తే పుష్ప 2 10 డేస్ గ్రాస్ 205 కోట్లు, స్లైట్ లెస్ దెన్ కింగ్డమ్. అలాగే RRR 10 డేస్ గ్రాస్ 223 కోట్లు అంటే క్లోజ్ ఫైట్. KGF 2 10 డేస్ గ్రాస్ 229 కోట్లు. కింగ్డమ్ ఆల్మోస్ట్ దగ్గరికి వెళ్ళిపోయింది. ఇలా చూస్తే కింగ్డమ్ ఈపీఎస్ లో వెళ్తే నెక్స్ట్ 5 డేస్ లో KGF 2 RRR రికార్డ్స్ కి దగ్గరగా వెళ్లే ఛాన్స్ ఉంది. ఇక ఆగస్ట్ 5 ఇండిపెండెన్స్ డే హాలిడే వీకెండ్ హ్యూజ్ బూస్ట్. అందుకే ట్రేడ్ సర్కిల్స్ ప్రెడిక్ట్ చేస్తున్నాయి కింగ్డమ్ కి మరో 60 నుండి 70 కోట్లు గ్రాస్ యాడ్ అవుతుంది నెక్స్ట్ వీక్ అని. 10 రోజులు 200 కోట్ల గ్రాస్. ఇంకా లెజెండ్ మొదలైంది. ఇండిపెండెన్స్ డే వీకెండ్ తో కింగ్డమ్ మళ్ళీ బాక్స్ ఆఫీస్ మీద తుఫాన్ కురిపించబోతుంది. మరి ఈ తుఫాన్ కైతే ఇంకెవ్వరు అడ్డుకట్టవేయలేరు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.